గత 30 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే ఏదో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక పక్క నుంచి ఎన్ఆర్సీని తీసుకురావటం, ఒక్క ఆస్తులను కబ్జా చేసుకోవటం, ఒక్క బిల్లును తీసుకురావటం, దాంతోపాటు దేశంలో త్రిబల్ తలాక్ అని, హిజాబ్ అని అనేక గొడవలు సృష్టించి ముస్లిం మైనార్టీలను అణచివేసి ఒక పక్కన అసలు ముస్లిం మైనార్టీలు అంటేనే ఆధారం లేకుండా చేయడం, మైనార్టీలు ఇక్కడ వాళ్ళు గారని చెప్పి వీళ్ళకి ఏమీ లేదని చెప్పి చేయటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. రెండవది, ఇక్కడ రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా ముస్లిం మైనార్టీలను వినియోగించుకుంటున్నారు. ఏ రకంగా అయితే కరియాపాకుని వాడుకుంటారో ఆ రకంగా ఈరోజు మైనార్టీలను వాడుకుంటున్నారు. అగ్రవర్ణాలు ఏదో ఒక జెండాని అడ్డం పెట్టుకుంటాం, ఇది వాళ్ళ సొంత ఆస్తుల్లాగా భావించి 24 గంటలు పనిచేసేటి వాళ్ళని కూడా లెక్క చేయకుండా కేవలం నామకే వాస్తే ఓట్ల రాజకీయాలు చేస్తూ మైనార్టీలను బలిపశువులు చేస్తున్నారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే ఇంత జనాభా ఉన్న పుట్టి ఖమ్మం పట్లలోనే ఏ స్థాయిలో ముస్లిం మైనార్టీలకు పదవులు ఉన్నాయో, ముస్లిం మైనార్టీలు ఎక్కడైతే పెత్తనం చేస్తున్నారని మీరు ఒకసారి చూడండి. ఖమ్మం నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇక్కడ జనాభా ఎంత, ఇక్కడ ఉన్న పోస్టులు ఎన్ని అంటే కేవలం నామకే వాస్తే ఉపయోగించుకుంటున్నారు. నామకే వాస్తే అన్ని పార్టీలు, దీనిలో ఒక పార్టీ మినాయింపు వేయలేదు, అన్ని పార్టీలు వారు కావాలని చెప్పి పెత్తనం ఏమో వాళ్ళకి ఏం లేకున్నా సరే పెత్తనం వాళ్ళు తీసుకుంటారు. పెత్తనం వాళ్ళు తీసుకొని ఏం చేస్తారంటే అధికారం ఉందని చెప్పి కింద స్థాయిలో ఉన్న వాళ్ళని అణచివేస్తారు. అంటే ఎక్కడ రానియకుండా చేయటం, అక్కడికక్కడే గొడవ సృష్టించడం, గ్రూపుల్లాగా తయారు చేయటం, వాళ్ళ మీద అవసరమైతే వీళ్ళు గ్రూపుల్లో ఉన్నారని చెప్పి బద్నాం చేయటం, ఇలాంటి చేస్తూ అగ్రవర్ణాలు మైనార్టీలను అణచివేస్తున్నారు. అందుకోసమే ఖమ్మంలో ఖచ్చితంగా ఈసారి ఖమ్మం పీఠం, మేయర్ పీఠం ఖచ్చితంగా మైనార్టీలకు ఇవ్వాలా. రెండవది ఏంటంటే నిజాంపేట, మోమినాను, కిలా, శుక్రారపేట, తుమ్మలగడ్డ, మాణికా నగర్ ఇదంతా మైనార్టీ ఏరియా. అజీజ్ గల్లీ ఇవన్నీ మైనార్టీస్ ఏరియాలో రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టేశారు. అసలు మోమినాన్లో ఏ రిజర్వేషన్ ప్రకారంగా మీరు ఎస్సీలు పెట్టారు, జెండాలు పెట్టారు? ఇక్కడ వచ్చేస్తే మొత్తం కూడా ఓసీలు ఉన్న చోట తీసుకొచ్చి ఇక్కడ రిజర్వేషన్ పెట్టారు. అంటే మీకు అధికార పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళు చెప్పినట్టు రిజర్వేషన్ చేయడం కాదు, ఖచ్చితంగా ఈసారి మైనార్టీలకు అవకాశం ఇచ్చి అక్కడ రిజర్వేషన్లను కూడా మార్చాలా. కొన్ని డివిజన్లు కావాలని చెప్పి మైనార్టీలు ఉన్న డివిజన్లను రిజర్వేషన్ చేసి వేరే ఎస్సీలకు ఇస్తున్నారు. అలాంటి పని చేయవద్దని చెప్పి కేవలం వాళ్ళకి ఎక్కడ హక్కు ఉందో వాళ్ళు కూడా కల్పించాలా. ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళని కూడా రిజర్వేషన్ కల్పించాలి, ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ ముస్లిం మైనార్టీలను మాత్రం అణచివేసే విధంగా చర్యలు చేస్తే మాత్రం చూస్తూ ఊగం. ఈసారి ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మైనార్టీలు సత్తా చూపిస్తాం, మా శక్తి ఎందుకు చూపించాలని చెప్పి ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది.